తండ్రి కుమారుని గురించి కొన్ని ప్రవచనములను భక్తుల ద్వారా లిఖింపజేశాడు. కొన్ని ప్రవచనాలు ఏంటి? మరి మనిషి కుమారుడు దీనుడుగాను దరిద్రుడుగాను వస్తాడు, మరి కన్య గర్భమందు పుడతాడు. కొన్ని ప్రవచనం అనమాట, సూచనలు అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. అందుకే ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు నేను రాలేదు, నెరవేర్చుటకే వచ్చాను. అంటే మరి సిలువ క్రమం కూడా ఎక్కడో రాసే ఉండాలిగా అనంటే ఖచ్చితంగా రాసింది. ఎక్కడ అని నేను రిఫరెన్స్ చూపిని మాటగా చెప్పేస్తాను. పాత నిబంధన గ్రంథంలో మరి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మరి వారిని విడిపించే క్రమంలో మోషే గారిని పంపించి విడిపించుకొని తీసుకురమ్మంటే మరి ఈయన ఆ యొక్క రాజు ఏమంటాడంటే అంటాడు. అనేసరికి ఈయన కొన్ని తెగుళ్లను, అంటే యెహోవా దేవుడు కొన్ని తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపించడం జరిగింది. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. ఆ 10 తెగుళ్లలో లాస్ట్ తెగులు మరణ తెగులు.